హైదరాబాద్ లో పోలీసుల ఫైరింగ్ కలకలం రేపుతోంది. దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. పార్తా గ్యాంగ్, ఈ పేరు వినే ఉంటారు. పార్తా గ్యాంగ్ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారి వెహికల్స్ ఆపి వారిని భయభ్రాంతులకు గురి చేసి వారి నుంచి బంగారం ఇతరత్ర విలువైనటువంటి వస్తువులను దోపిడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారున్నటువంటి సమాచారం గుర్తించిన ఈ పోలీసులు పార్తా గ్యాంగ్ ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. నిన్న వారంతా కూడా పెద్దంబర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో వారంతా కూడా రెక్కి నిర్వహించారు. ఈ రెక్కిలో పార్తా గ్యాంగ్ ని పట్టుకోవడం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా ఒక్కసారిగా ఆ పార్తా గ్యాంగ్ పోలీసులపై కత్తులతో దాడికి దిగింది. ఇక పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వారంతా కూడా ఫైరింగ్ జరిపారు. సో దీంతో వారి కొంత పార్తా గ్యాంగ్ కి సంబంధించిన 4 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో చాలా పెద్ద ఎత్తున ఈ ఘటన చోటు చేసుకుంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, నల్గొండకు సంబంధించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు కలకలం రేపుతున్న అంశంగా చూడాలి. పార్తా గ్యాంగ్ కొన్ని రోజులుగా మనం ఈ పేరు వింటూనే ఉన్నాం. హైవేలపై వెళ్తున్నటువంటి వెహికల్స్ ని ఆపి వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఆ సామాగ్రిని, బంగారం, డబ్బులు, ఇతరత్ర వస్తువులను కూడా దొంగిలించుకోవడం వెళ్ళడం వీళ్ళ ప్యాషన్, వీళ్ళ స్టైల్. సో ఈ పార్తా గ్యాంగ్ ఉన్నటువంటి సమాచారం నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందింది. పెద్దంబర్పేట, హైదరాబాద్లోని పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్లో వీరంతా కూడా ఉన్నట్టు తెలుసుకున్నారు పోలీసులు. దీంతో రెక్కి నిర్వహించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తిరిగి ఆ పార్తా గ్యాంగే పోలీస్ అధికారులపై తిరిగి దాడి చేసింది. కత్తులతో దాడి చేసే క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా పోలీసు అధికారులు ఫైరింగ్ చేశారు. ఒకసారిగా వాళ్ళంతా కూడా చెల్లచెదరుగా ఎటుదటు పారిపోవడంతో ఒక 4 పార్తా గ్యాంగ్ దొంగలని పోలీసు అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, సో పార్తా గ్యాంగ్ దొంగలు అక్కడే ఉన్నట్టుగా ఎట్లా గుర్తించారు పోలీసులు? వారికి సంబంధించి ఏ సమయంలో జరిగింది ఘటన? ఈ ప్రతిదాడిలో ఒకరి పరస్పరంగా ఇటు పోలీసు అధికారులు కాల్పులు జరపడం కావచ్చు, అటువైపు నుంచి కత్తులతో పార్తా గ్యాంగ్ దాడి చేయడం కావచ్చు, ఎవరికైనా గాయాలయ్యాయా? అప్డేట్స్ ఏంటి? పెద్దంబర్పేటలో అయితే ప్రస్తుతం అయితే పెద్ద న్యూస్ అనే చెప్పొచ్చు. కలకలం రేగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ వద్ద కాల్పులు అయితే జరిగాయి. పోలీసులు కాల్పులు చేయడం అయితే జరిగింది. ఎవరైతే పార్తా గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని నల్గొండ నుంచి వాళ్ళు చోరీ చేస్తూ ఇక్కడికి హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ క్రమంలో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాళ్ళని వెంబడిస్తూ ఏదైతే ఫాలో చేస్తూ హైదరాబాద్ కి రావడం అయితే జరిగింది. అక్కడ నల్గొండలో ఈ పార్తా గ్యాంగ్ సుమారుగా నగదు, బంగారం భారీ ఎత్తున చోరీ చేసి దొంగతనం చేసి ఇక్కడికి హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వీళ్ళు చేస్తూ సుమారుగా నల్గొండ నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఏదైతే అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ నుంచి వస్తున్న సమయంలో ఆ లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్న ఆ సమయంలో పోలీసులు గాలిలో కాల్పులు జరిపారని తెలుస్తుంది. వాళ్ళు భయపెట్టడానికి, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు కాల్పులు అయితే జరిపారు. ఆ కాల్పులో వీళ్ళు ఆత్మరక్షణ కోసం ఎవరైతే వాళ్ళు పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు, అంటే పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎవరైతే పార్తా గ్యాంగ్ ఉందో దుండగులు పోలీసుల మీద ఏదైతే కాల్పులు చేసే సమయంలో కత్తులతో, రాడ్లతో, అంటే ఏదైతే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉందో చోరీకి ప్రజలను భయపెట్టి కత్తులతో, రాడ్లతో భయపెట్టే ఎక్విప్మెంట్ ఉందో ఆ దానితో పోలీసుల మీద అటాక్ చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసులు మాత్రము చాకచక్యంగా వీళ్ళని అరెస్ట్ చేసి నల్గొండకైతే తరలిస్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే నల్గొండ పోలీసులు ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నారని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న అంబర్పేట పోలీసులకు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఇదంతా కూడా కేస్ లో జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న సిఐ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. పార్తా గ్యాంగ్ లో గతంలో కూడా చాలా దోపిడీలకు పాల్పడ్డారు. ఏదైతే జనాలని రోడ్ల మీద ఆపేయడం కానీ, లేకపోతే స్థానిక ఉన్న రెక్కి నిర్వహించి ఇంట్లో లోపలికి వెళ్లి దొంగతనాలు చేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మాత్రము పెద్ద ఎత్తున నల్గొండ నుంచి భారీగా నగదు అనేది ఇక్కడికి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లో సుమారుగా 4 అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర కూడా చాలా ఎక్విప్మెంట్స్ అయితే చూసారు. ఏదైతే రాడ్లు కానీ, కత్తులు కానీ ఇవన్నీ కూడా సమసిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చినా అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు చాలా క్లెవర్ గా వీళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. సో వారిని చేజ్ చేయడం జరిగిందా? నల్గొండలో ఎటువంటి ఘటనలు వాళ్ళు రెక్కి నిర్వహించారు? నల్గొండలో భారీ ఎత్తున డబ్బు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రానుంది. ఇంకా నల్గొండలో మాత్రం డబ్బు, నగదు ఇవంతా కూడా చాలా భారీ ఎత్తున వీళ్ళంతా ప్రీ ప్లాన్ గా కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకొని అవంతా కూడా
దొంగతనం దోపిడీలకు పాల్పడి ఇదంతా కూడా ఒక స్టోరేజ్ చేసుకున్నారు నగదు అంట. స్టోరేజ్ చేసుకొని వీళ్ళు మైగ్రేట్ అవుతున్న సమయంలో ఏదైతే వాళ్ళు నల్గొండ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లాన్ ఏదైనా ఉందా, వేరే స్టేట్ కి వెళ్లే అవకాశాలు ఉండుండొచ్చు అని పోలీసులు అయితే మనకున్న సమాచారం మేరకు చెప్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వెళ్తున్న సమయంలో నల్గొండ నుంచి హైదరాబాద్ కి పోలీసులు కారులో చేజ్ చేయడం అయితే జరిగింది. చేజ్ చేసిన సమయంలో ఏదైతే వాళ్ళు లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నారో ఆ టైంలో పోలీసులు వాళ్ళని క్యాచ్ చేశారు. గాలిలో ఫైర్ చేయడం అయితే జరిగింది. ఆ ఫైర్ చేసిన సమయంలో వీళ్ళు పోలీసుల మీద అటాక్ చేశారని పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పట్రిషియా, ఇక పార్టీ గ్యాంగ్, ఈ గ్యాంగ్ దొంగతనాలకి, హత్యలకి, అత్యాచారాలకి పేరు మోసినటువంటి గ్యాంగ్ గా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ గా తెలుస్తోంది. ఒకసారి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మొదటిగా ఆర్టీవీని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. వారిపైన ఆత్మరక్షణ భాగంగా కాల్పులు జరిపి ఆ పార్టీ గ్యాంగ్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వారంతా కూడా ప్రస్తుతం ఈ పోలీసు వెహికల్లో ఉన్నారు. నల్గొండలో జరిగిన ఘటనకు సంబంధించి ఫాలో అవుతూ వారిని అందరూ కూడా రెక్కి నిర్వహించి పోలీసు అధికారులను చేరించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎదురుగా పోలీసులు రెక్కి నిర్వహించి వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఆ గ్యాంగ్ ఒక్కసారిగా పోలీసుల మీదకి కత్తులతో దాడి దిగడానికి ప్రయత్నం చేసింది. సో పోలీసుల ఆత్మరక్షణ భాగంగా వారిపై కాల్పులు జరిపారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టీ స్క్రీన్ పైన అదే ఆ గ్యాంగ్, ఆ వెహికల్ ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్ అని పార్టీ గ్యాంగ్ ఇదంతా. సో ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి గ్యాంగ్ ఇది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు చేయడంలో ఆరితేరినటువంటి గ్యాంగ్ ఇది. ఇక సౌత్ ఇండియా వ్యాప్తంగా అటు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా పలు చోట్ల ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. సో నల్గొండలో ఓ చోట దొంగతనాలకు పాల్పడిన తర్వాత పోలీసులు పక్కా సమాచారంతో పెద్దంబర్పేట్ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ పార్టీ గ్యాంగ్ ని పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులు రెక్కి నిర్వహించారు. ఈ పోలీసులు వారిని పట్టుకునేటువంటి క్రమంలో ఎదురుగా పైపెచ్చు పార్టీ గ్యాంగ్ పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇక కాల్పులు నిర్వహించారు. మీరు చూస్తున్నారు ఆ వ్యక్తే పార్టీ గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తి. ఈ వెహికల్లో పోలీసులు వారిని బంధించారు. వారి చేతులు కట్టి పారేస్తారు. లేదంటే ఇప్పటికే పోలీసుల మీదే పెద్ద ఎత్తున కత్తులతో దాడికి దిగింది ఈ పార్టీ గ్యాంగ్. సో దీంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపి వారిలో నలుగురి పార్టీ గ్యాంగ్ వ్యక్తుల్ని వారు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వెహికల్స్ లో ఉన్నారు. అంతా కూడా చేతులు కాళ్ళు కట్టిపడేసి వారిని ఆ వెహికల్లో ఉంచారు. సో పార్టీ గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తులు మీరు చూస్తున్నారు చాలా ఉన్మాదులుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. హత్యలు, అత్యాచారాలు చేయడంలో వీళ్లకు వెన్నెతో పెట్టిన విధంగా చెప్తున్నారు. ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుగా మనం వీళ్ళని చూడొచ్చు. సో నలుగురు వ్యక్తుల్ని పోలీస్ అధికారులు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. వారిని చేజెక్కించుకున్నారు. సో మొత్తం మీద పార్టీ గ్యాంగ్ పెద్ద కలకలం రేపిందని చెప్పాలి. పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిగాయి. సో పోలీస్ అధికారుల ఆత్మరక్షణలో భాగంగా వారిపై కాల్పులు జరిపే నలుగురు వ్యక్తులు కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం వెహికల్ చూస్తున్నారు మీరు, వారే ఆ పార్టీ గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తులు. ఆ వెహికల్లో వారిని కాళ్ళు చేతులు కట్టేసి నిర్బంధించారు, అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సో ఏ సమయంలో జరిగింది ఘటన, ఎవరెవరిని పోలీసులు పట్టుకోవడం జరిగింది, వారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, గత కొంతకాలంగా పార్థో గ్యాంగ్ మొత్తం నల్గొండలో నేషనల్ హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత కొంతకాలంగా కూడా పోలీసులు దీనిపై ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే కూడా హైవే పై వారిని వెంబడిస్తూ ఎంతో చాకచక్యంగా కూడా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వీటిపై స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా వీరు హైవేలపై వస్తున్నటువంటి ప్రయాణికులను, రాత్రి సమయాల్లో నిద్రిస్తున్నటువంటి ప్రయాణికులని టార్గెట్ చేసి వారి వాహనాలపై ధ్వంసం చేసి బంగారంని ఎత్తుకెళ్తున్నారు. అదేవిధంగా ఇళ్లలో కూడా చొరబడి కూడా మొత్తం కూడా దొంగతనాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరచూ కూడా పార్థో గ్యాంగ్ అంటే మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని పట్టుకోవడం అంటే చాలా ఆషామాషి కాదు. పోలీసుల కంటపడకుండా తప్పించుకుంటా తిరుగుతున్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళ
నల్గొండ పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. పెద్దంబర్పేట వద్ద మొత్తం వారిని హైవే పై వెంబడిస్తూ కూడా వారిని పట్టుకోవడం జరిగింది. మొదట పోలీసులు పట్టుకునేటువంటి సమయంలో కూడా వారు కత్తులతో పోలీసులపై దాడి చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వెంటనే పోలీసులు ఆత్మరక్షణ కోసం కూడా ఆ 2 రౌండ్లు కాల్పులు కూడా జరపడం జరిగింది. ఎట్టకేలకు నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసిన వారిని చేతులను ఎక్కడికక్కడ కట్టేసి కూడా ఎప్పుడు వాహనంలో జరిగింది ఈ ఘటన? ఎప్పుడు ఇంతటి స్థాయిలో పోలీసు అధికారులు వెంబడించడం జరిగింది? ఏ సమయంలో కాల్పులు జరిపారు? ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వారిని మొత్తం కూడా ఇక్కడ నార్కట్పల్లి నుంచి కూడా ఫాలో అవుతూ వెంబడిస్తూనే ఆ మొత్తం కూడా పోలీసులు వారితో పాటు కూడా వెంబడిస్తూనే వెళ్ళడం జరిగింది. ఎట్టకేలకు వారిని ఆ పెద్దంబర్పేట ప్రాంతంలో కూడా వారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకునేటువంటి ప్రయత్నంలో కూడా వారు పోలీసులపై కూడా వాళ్ళ దగ్గర కూడా చేతుల్లో మనం చూస్తున్నాం కత్తులు కూడా ఉన్నాయి. ఆ కత్తులతో కూడా పోలీసులపై అటాక్ చేయబోయారు. ఆ దానిలోనే భాగంగా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పార్దు గ్యాంగ్ గత కొంతకాలంగా మొత్తం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని టార్గెట్ చేసుకున్నాయి. అటు చౌటుప్పల్ కానీ, చిట్యాల, నార్కట్పల్లి, నకరికల్లో వరుస దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులైంది. నెల రోజులుగా ఆ పార్దు గ్యాంగ్ నల్గొండలోకి ప్రవేశించి నెల రోజులు కావస్తుంది. నెల రోజుల నుంచి కూడా పోలీసులు రెక్కి నిర్వహించారు. వాళ్ళ చాకచక్యంగా కూడా వారిని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. గత కొంతకాలంగా మనం చూడడం జరిగింది. మన ఒక 20 రోజుల క్రితం కూడా గతంలో ఎస్పీ చందనాదీప్తి ఉన్నప్పుడు కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు మొదటగానే గుర్తించడం జరిగింది. పార్దు గ్యాంగ్ పన్నాయని కూడా మొదటగానే గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే వారు హైవేలో ఆ రాత్రిపూట సమయంలో నిద్ర వస్తున్నటువంటి వాహనం పక్కనే ఆపి వారు పడుకోవడం జరిగింది. ఆ సమయంలో మొత్తం కూడా ఈ దుండగులు పార్దు గ్యాంగ్ ముఠా వచ్చి అద్దాలను ధ్వంసం చేసి మొత్తం ఆ వారిపై దాడి చేసి బంగారాన్ని కూడా దోచుకెళ్ళినటువంటి ఘటన చూసాం. అదేవిధంగా నకరికల్లోని ఒక ఇంట్లో కూడా చొరబడి కూడా బంగారాన్ని తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎస్పీ కొత్తగా నగదు స్వాధీనం చేసుకున్నారా? వారి దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి? నగదును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారా పోలీసులు? ప్రస్తుతం మాత్రం వారి దగ్గర ఉన్నటువంటి కత్తులను ఏదైతే వారి ఆయుధాలు ఉపయోగిస్తున్నారో ఆ కత్తులని పోలీసులపై అటాక్ చేయడానికి కూడా వాడినటువంటి కత్తులని వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఆ ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. వారిని ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫాలో చేసుకుంటూ రాత్రి నుంచి కూడా వారిని ఫాలో చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ కూడా పోలీసులు వెంబడించడం జరిగింది. ఎట్టకేలకు ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. మనం ఆ విజువల్స్ కూడా ఆర్టీవీ స్క్రీన్ పై చాలా ఎక్స్క్లూజివ్ గా చూసిన వారిని చేతులను కూడా కట్టేసి వాహనంలో నల్గొండకు తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఈ విషయంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా మాట్లాడే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం నలుగురిని ఆ ముఠా సభ్యులోని ఒక నలుగురిని మాత్రం పోలీసులు పట్టుకోగలిగారు. వారు గత నెల రోజుల నుంచి కూడా వీరిపై రెక్కి నిర్వహించడం జరిగింది. పూర్తిగా వీళ్ళని హైవే ప్రాంతాన్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది. పార్టీ గ్యాంగ్ గత నెల రోజులు అవుతుంది నల్గొండలలో వీరంతా కూడా ఆగడాలు కానీ ఈ దోపిడీ దొంగతనాలకు పాల్పడి కూడా పోలీసులకు కంటి మీద కుడుకు లేకుండా చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా ఈ ముఠా చెలరేగిపోతుంది. ఎట్టకేలకు కూడా నిన్ననే మనం చూడడం జరిగింది నకరికల్, చిట్యాల, అదేవిధంగా నార్కటిపల్లి ప్రాంతాల్లో కూడా ఎస్పీ అక్కడ పరిశీలించి కూడా స్పెషల్ టీమ్ కి జరుగుతున్నటువంటి ఆగడాలపై కూడా మాట్లాడడం జరిగింది. ఒక స్పెషల్ టీమ్ ని వేసం జరిగింది. ఆ స్పెషల్ టీం భాగంగా కూడా ఇవాళ ఉదయం నుంచి వెంబడిస్తూ ఎట్టకేలకు అంబర్పేట వద్ద వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకునే ప్రయత్నంలో ఆ గ్యాంగ్ ముఠా సభ్యులు ఏదైతే ఉన్నారో కత్తులపై పోలీసులపై అటాక్ చేయబోయారు, దాడి చేయబోయారు. అందులోనే భాగంగా 2 రౌండ్లు కూడా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. ఎంతో చాకచక్యంగా వారి నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం నల్గొండకు తరలిస్తున్నటువంటి ఆ దృశ్యాలను మరోసారి పార్తా గ్యాంగ్ సంబంధించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నారు పార్తా గ్యాంగ్. ఇంతకీ పార్తా గ్యాంగ్ అంటే పార్తా గ్యాంగ్ హైవేస్ పొంట ఎవరైతే వెళ్తూ ఉంటారో వారి వాహనాలను ఆపి వారి దగ్గర విలువైనటువంటి ఆ నగదుని తీసుకునే ప్రయత్నం చేస్తారు, బంగారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తారు. కొన్ని రోజులుగా ఈ తతంగం కొంత సాగుతోంది. ఏకంగా పార్తా గ్యాంగ్ ఇక్కడే కాదు, సౌత్ ఇండియా వ్యాప్తంగా కూడా పలు చోట్ల మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకుని తెలుస్తోంది. పెద్ద ఎత్తున పార్తా గ్యాంగ్ పోలీసులకి కంటు మీద కునుకు లేకుండా చేసిన ప్రయత్నం చేసింది. సో గతంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వారంతా కూడా తిరిగి తెలంగాణలో మకా మార్చారు. తెలంగాణ నల్గొండలోని కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారు. హైవే మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులని వాళ్ళ వెహికల్స్ ని నిలిపివేసి వారి నుంచి విలువైనటువంటి నగదుని, బంగారాన్ని దొంగిలించేవారు. సో కొన్ని ఫిర్యాదుల మేరకు పోలీసు అధికారులు ఈరోజు ఉదయం వారిని వెంబడించడం జరిగింది. పెద్దంబర్పేట దగ్గర వారు ఉన్నట్టుగా తెలుసుకొని రెక్కి నిర్వహించి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఈ పార్తా గ్యాంగ్ వారి మీద కత్తులతో దాడి చేసింది. ఈ కత్తులతో దాడి చేసే పనిలో భాగంగా వారంతా కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు వారిపైన ఒక్కసారిగా ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపారు. దీంతో నలుగురు పార్తా గ్యాంగ్ దొంగల్ని
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ మీరు ఆర్టీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఆ నలుగురు పార్త గ్యాంగ్ దొంగల్ని పోలీసులకు అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని కాళ్ళు చేతులు కట్టిపారేసి ఆ వెహికల్స్ బంధించారు. వాళ్ళకి సంఖ్యలు కూడా వేసినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఉదయం ఈ ఘటన చోటు చేసుకుని పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పార్తా గ్యాంగ్ పోలీసులను గుర్తించి వారిపై కత్తులతో దాడి చేసే క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు తిరిగి వారిపై కాల్పులు జరిపారు. నలుగురు పార్తా గ్యాంగ్ పోలీసు అధికారులు చాకచక్యంగా వివరించి వారిని పట్టుకోవడం జరిగింది. ఈ ఘటన నల్గొండ ఎస్పీ పవార్ నేతృత్వంలో ఆయన కనసన్నలోనే పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఎస్ రమేష్ అందుబాటులో ఉన్నారా? ఎస్ రమేష్, ఎటువంటి ఫిర్యాదులు అందాయి నల్గొండ వ్యాప్తంగా ఈ గ్యాంగ్ మొత్తం కూడా పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడని తెలుస్తోంది. సో ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఆ ఫిర్యాదుల మేరకి ఎంతవరకు వీళ్ళంతా కూడా నగదు సొమ్ము చేసుకుని ఉంటారు, నగదు దొంగతనం చేసి ఉంటారు? రైట్, సరిగ్గా 20 రోజుల క్రితం కూడా మనము చూసినాం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఒక కారు రాత్రి సమయంలో కూడా వారు నిద్ర రావడంతో అక్కడే హైవే పై చిట్యాల సమీపంలో కారు ఆపుకోవడం జరిగింది. ఆ సమయంలో నలుగురు ఈ ముఠా సభ్యులే వచ్చి కూడా కారుపై మొత్తం కూడా అద్దాలను ధ్వంసం చేసి లోపల నిద్రిస్తున్న పై అటాక్ చేసి వారి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్లడం జరిగింది. చికిత్స పొందుతూ కామినేని ఆసుపత్రిలో కూడా వారు చేరడం జరిగింది. అప్పుడే పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. అప్పుడే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది పార్దు గ్యాంగే పై కూడా అనుమానం వ్యక్తం జరిగింది. ఆ తర్వాత 2 రోజులకే మళ్ళీ నగరికల్లో కూడా ఒక ఇంట్లో కూడా చొరబడి కూడా ఒక జవాన్ ఇంట్లో కూడా చొరబడి అక్కడ మొత్తం బంగారాన్ని దోచుకెళ్లారు. మొత్తం కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. పోలీసులు 20 రోజుల నుంచి కూడా ప్రయత్నం చేసినా కానీ వీరి పోలీసులకు చిక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ శరత్ చంద్ర పవార్ కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ కూడా ఇది ఒక స్పెషల్ టాస్క్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎట్టకేలో ఖచ్చితంగా పట్టుకోవాలని ఒక 20 రోజుల నుంచి కూడా అందులోనే వ్యూహంలో భాగంగా ఇవాళ మొత్తం ఒక స్పెషల్ టీం ని నియమించడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్ ఇదే హైవే గుండా కూడా వారంతా కూడా పూర్తిగా నార్కట్పల్లి నుంచి కూడా ఫాలో చేస్తూ వారిని తెల్లవారుజామున ఎట్టకేలకు అంబర్పేట వద్ద గుర్తించడం జరిగింది. పట్టుకునేటువంటి క్రమంలోనే పోలీసులకు అదేవిధంగా ముఠా సభ్యులకు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులపై అటాక్ చేయబోయారు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి కత్తులతో కూడా మొత్తం వారిపై అటాక్ చేస్తుండగా కూడా కాల్పులు జరిగినటువంటి ఘటన చూడడం జరిగింది. ఎట్టకేలకు నలుగురిని కూడా వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని నల్గొండకు తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా చెప్పవచ్చు. పార్దు గ్యాంగ్ అనేది మనం హైదరాబాద్ లో కానీ వివిధ జిల్లాలో కూడా చూడడం జరిగింది. ఒక్కసారి ఈ ముఠా రంగంలోకి దిగిందంటే మొత్తం కూడా మితిమీన ఎక్కువగా హత్యలే చేస్తుంటారు. హత్యలు మొత్తం దొంగతనాలకు ఎంతకైనా తెగబడిపోతుంటారు. పోలీసుల కళ్ళు కప్పి కూడా పోలీసులకు చిక్కడం కూడా అంత సులువైనది కాదు. వారంతా కూడా మొత్తం నిఘా ఉన్నప్పటికీ కూడా 24/7 నిఘా ఉన్నప్పటికీ కూడా పోలీసులని కన్ను కప్పి కూడా ఈ విధంగా అఘాయిత్యాలకు తెగబడతారు. దోచుకెళ్లడానికి బంగారం దోచుకెళ్లడానికి ఏకంగా హత్యలే చేస్తుంటారు. ఈ ముఠా మొత్తం ఇలాంటి ముఠాని కూడా పోలీసులు ఇవాళ పట్టుకోవడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు మొత్తం హైవేలనే టార్గెట్ చేసుకున్నారు. హైవేలనే టార్గెట్ చేసుకొని బంగారాన్ని దోచుకెళ్తూ ఈ విధంగా హైవేలపై వస్తున్నటువంటి వారిని మొత్తం వాహనాలని ధ్వంసం చేస్తూ దోచుకెళ్తున్నటువంటి ముఠా అని చెప్పవచ్చు. 20 రోజుల నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ లో భాగంగానే ఇవాళ పోలీసులు వారిని ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ రమేష్, ఓవరాల్ గా పెద్ద ఎత్తున పెద్దంబర్పేటలో పోలీసుల కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇక పార్తా గ్యాంగ్ దొంగల్ని పట్టుకునేటువంటి క్రమంలో పోలీసులు కాల్పులు చేయడం జరిగింది. సో పార్తా గ్యాంగ్ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడింది. ఈ దొంగలను పట్టుకునేటువంటి క్రమంలో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. వారిని రెక్కి నిర్వహించి వారిని పట్టుకునే క్రమంలో తిరిగి పార్తా గ్యాంగ్ అనే తమపై దాడులు చేసిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ పోలీసులు ఫైరింగ్ చేసిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతానికైతే పార్తా గ్యాంగ్ నలుగురు దొంగల్ని పోలీసు అధికారులు చేజిక్కించుకున్నారు. వాటిని కాళ్ళు చేతులు బంధించి ఒక వెహికల్ ప్రత్యేక వాహనంలో నల్గొండకు తరలిస్తున్నారు.